ప్రతి మనిషికి జీవన ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి. మనం లైఫ్లో ముందుకు సాగేటప్పుడు కొన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. అంటే కొన్నిసార్లు కొన్ని గుడ్ మెమొరీస్ మనం క్యారీ చేస్తాం, కొన్నిసార్లు కొన్ని చెడు అనుభవాలు కూడా మనం క్యారీ చేస్తాం. అన్నిటినీ జీవితాంతం గుర్తుపెట్టుకోగానే ఏవైతే మన మనసులో చెరగని ముద్ర వేసాయో అవి మాత్రం లైఫ్లో మర్చిపోము. అవి మంచైనా చెడైనా వాటిని మనం ఎలా తీసుకోవాలి అదే చాలా ఇంపార్టెంట్. ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ కానీ చెడు ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా సరే మన మనసులో ఒక ఇంప్రింట్ వేసినప్పుడు, మనం ఆ మెమొరీని క్యారీ చేస్తున్నప్పుడు దాని ద్వారా ఒక ఇన్స్పిరేషన్ పొందాలి. జీవితంలో దాని ద్వారా ఒక మోటివేషన్ తీసుకుని ముందుకు సాగాలి. చెడు ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, అంటే ఎవరన్నా మనల్ని అవమానించడమో, మన జీవితంలో ఏదైనా ఇన్సిడెంట్ జరగటమో, ఏది జరిగినా దానిలోంచి కూడా స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే ఏది మంచో ఏది చెడో మనకి ఇప్పుడు అర్థం కాదు. జీవితంలో మంచి అనుభవాలు చెడు అనుభవాలు రెండు కూడా చివరికి మన జీవితంలో ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అదే చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రోజున మనం జడ్జ్ చేసి నా జీవితంలో ఫలానా జరిగింది కాబట్టి నేను నష్టపోయాను అనుకోవడం కాదు. జీవితం చివరిలో ఆ అనుభవాలతో మనం ఏం నేర్చుకున్నాం, దాని ద్వారా మనం ఏం సాధించాం, దానికి మనం ప్రూవ్ చేసిన పాయింట్ ఏంటి, దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఏం చేసాం, కరెక్ట్ కాదు ఆ అనుభవం చెప్పడానికి, లేదా మనకు ఎదురైన చీత్కారం కరెక్ట్ కాదని చెప్పడానికి మనం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటూ ఎలాంటి మెట్లెక్కుతూ పైకి వెళ్ళాం, ఇది ఒక మనిషి నిర్ణయిస్తుంది. కానీ కేవలం టెంపరీగా జరిగే కొన్ని ఇన్సిడెంట్సో కొన్ని ఎపిసోడ్సో మన లైఫ్ని డిసైడ్ చేయవు. ఖచ్చితంగా ఏ మనిషి తను జరిగిన మంచి విషయాలు కానీ చెడు విషయాలు కానీ మర్చిపోడు. కానీ తద్వారా తన భవిష్యత్తులో తను ఏం చేశాడనేదే దీనిలో చాలా ముఖ్యమైనది.